హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి ఎన్ఐసిఎల్ నుండి అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ అసిస్టెంట్ నోటిఫికేషన్లో 500 పైన వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ డీటెయిల్డ్ అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది, ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్తో పాటు ఏజ్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు NIACL, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. దీని కంప్లీట్ నేమ్ వచ్చేసి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది రెగ్యులర్గా కూడా ఎవ్రీ ఇయర్ NIACL నుండి ఏవో నోటిఫికేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ వస్తాయి, అదేవిధంగా అసిస్టెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ఎగ్జామ్స్ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్కి సిమిలర్గానే ఉంటాయి కాబట్టి మీరు రెగ్యులర్ IBPS కానీ, SBI కానీ ఇలాంటి డిఫరెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. అదే ప్యాటర్న్లో ఈ NIACL ఎగ్జామ్స్ కూడా సిమిలర్గా ఉంటాయి, సేమ్ సబ్జెక్ట్ ఉంటాయి. దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ అన్నీ కూడా దీని తర్వాత వీడియోస్లో డెఫినెట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం. ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ ఒకసారి నోటిఫికేషన్ అఫీషియల్ న్యూస్ పేపర్ కటింగ్ ఒకసారి చూడండి. ఇందులో మనకు ద రిక్రూట్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్స్, ఈ 500 అసిస్టెంట్స్ మనకు NICL కంపెనీలకు సంబంధించినవి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో బ్యాంక్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే వర్కింగ్ కొంచెం బెటర్గానే ఉంటుంది అండ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది, పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. డెఫినెట్గా ఇది మంచి పోస్టింగ్ అని చెప్పొచ్చు. శాలరీ డీటెయిల్స్ కూడా ఇందులో చూద్దాం. సో దీని యొక్క మోడ్ ఆఫ్ అప్లికేషన్ డెఫినెట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. అండ్ ఈ ఆన్లైన్లో చేసుకునే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 17th డిసెంబర్కి స్టార్ట్ అవుతాయి. దాని నుండి మీకు 1st జనవరి 2025 వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు 17th డిసెంబర్ నుండి 1st జనవరి వరకు ఈ ఆన్లైన్ డేట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. 17th రోజు నుంచి 1st జనవరి వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఈ పోస్టుకు సంబంధించి. అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ డీటెయిల్స్ మీరు చూసుకుంటే 1/12/2024 అంటే 1st డిసెంబర్ 2024 వరకు మీ ఏజ్ ఎంత ఉండాలి అంటే, ఇది డిసెంబర్ కదా, డిసెంబర్ 1st వరకు మీ ఏజ్ 21 ఇయర్స్ మినిమం అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అది డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మీకు వస్తుంది. క్లియర్? ఇది ఏజ్ అనేది 21 నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇది బేసిక్ ఏజ్. ఏజ్ రిలాక్సేషన్ కూడా డెఫినెట్గా ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా తర్వాత మనం ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్లో చూద్దాం. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా 1st డిసెంబర్ వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలో చూడాలి. ఈ డేట్ లోపు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ నాలెడ్జ్ ఆఫ్ ద రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ద క్యాండిడేట్స్ అప్లికబుల్. జనరల్గా ఫస్ట్ మనకి ఏంటంటే ఏదైనా డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ ద రీజనల్ లాంగ్వేజ్, మనం ఏదైతే స్టేట్కి సంబంధించి ఉంటామో ఆ స్టేట్కి సంబంధించిన రీజనల్ లాంగ్వేజ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అది ఈ 2 కండిషన్స్ ఇంపార్టెంట్. మీరు ఏపీ, తెలంగాణ అయితే తెలుగు లాంగ్వేజ్, ఉర్దూ ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి మీకు తెలిసి ఉండాలి. తర్వాత దీనికి సంబంధించిన గ్రాస్ ఎమోల్మెంట్స్, ఈ శాలరీ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 40,000 పర్ మంత్ వస్తుంది. ఇనిషియల్ స్టేజ్ మెట్రో సిటీస్లో అయితే ఇది వస్తుంది. దీనికి సంబంధించి ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి newindia.co.inలోకి వెళితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఇంకా ఆ నోటిఫికేషన్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. ఇది వచ్చిన 1-2 డేస్ తర్వాత మీకు నోటిఫికేషన్ అప్డేట్ అయిపోతుంది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఫుల్ నోటిఫికేషన్ మీద మీకు డీటెయిల్డ్ వీడియో నేను చేస్తాను. దాంతోపాటు
ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో డెఫినెట్గా అతి త్వరలోనే ఆ వీడియోస్ కూడా ఇస్తాం. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరే కాకుండా మీ సర్కిల్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సర్కిల్లో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్.